మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ మైసూరారెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆయనకు మరోసారి రాజ్యసభ టర్మ్ లభించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నట్లు సమాచారం. మైసూరాను తమ పార్టీ వైపు ఆకర్షించేందుకు వైఎస్ జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న డాక్టర్ మైసూరారెడ్డి టీడీపీ నుంచి నిష్క్రమించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు మంత్రిగా ఓ వెలుగు వెలిగిన మైసూరా వైఎస్ రాజశేఖర్ రెడ్డితో విభేదాల కారణంగా కాంగ్రెస్ ను వదిలి టీడీపీలో చేరారు. టీడీపీ ఆయనను రాజ్యసభకు పంపింది. కడప జిల్లాకు చెందిన మైసూరా వైఎస్ సమకాలికుడు. 1978లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించి సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1985-89 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది హోంమంత్రిగా పనిచేశారు. వైఎస్ తో విభేదాలు తారాస్థాయికి చేరడంతో 2004లో టీడీపీలో చేరి కడప నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రెండోసారి రాజ్యసభ దక్కుతుందని ఆశించి నిరాశ చెందిన మైసూరాను హైజాక్ చేసేందుకు జగన్ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మొదట్లో కొంత ఊగిసలాడినా తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ మైసూరా అనుచరులు, బంధువులు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. ఆయన టీడీపీలోనే కొనసాగుతారని చెబుతున్నారు.